సో హే గైస్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్గా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆనంద్, మీరు చూస్తున్నారు ఏఎస్పీ స్టూడియోస్ తెలుగు స్టూడియో ఆఫ్ టెక్. సో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో మాట్లాడేది వచ్చేసి ఏంటంటే, మనకి మీ యొక్క ఛానల్కి ఇటువంటి ఛానల్ ఆర్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఈ ఛానల్ ఈ ఛానల్ ఆర్ట్సే మీ యొక్క ఛానల్లో ఎటువంటి కంటెంట్ని అప్లోడ్ చేస్తున్నారు అనేది చూపిస్తుంది అనమాట. సో ఈ ఛానల్ ఆర్ట్ అనేది ఎంత క్రియేటివ్, ఎంత అట్రాక్టివ్గా చేస్తే అంత మంచిది. సో ఇది నేను ఇవాళ మన మొబైల్లోనే చాలా సింపుల్ అండ్ ఈజీగా ఎలా క్రియేట్ చేయాలనేది చెప్తాను. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న నోట్ ఏంటంటే, నేను చాలా ఇమేజెస్ని అయితే కలెక్ట్ చేసి వాటి యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో మీరు దాన్ని వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటేనే మీరు ఇవన్నీ చేసుకోవచ్చు. మీకు గూగుల్లో ఇవన్నీ దొరకవు అనమాట. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్గా విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. I have you. సో ఫ్రెండ్స్, మనమైతే వీడియోలోకి అయితే వచ్చేసామన్నమాట. సో ఫ్రెండ్స్, మనం ముందుగా పిక్సెల్ ల్యాబ్ని అయితే ఓపెన్ చేసుకొని మీరైతే ఏం చేస్తారంటే, మీ యొక్క థంబ్నెయిల్ రిజల్యూషన్లో పెట్టుకొని మీకు చెప్పిన ఇమేజెస్, మీకు నచ్చిన ఇమేజెస్ అయితే సెలెక్ట్ చేసుకొని, నేను చాలా ఇమేజెస్ అయితే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేశాను అనమాట. సో మీకు నచ్చిన ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని మీరైతే చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఒక ఇంపార్టెంట్ ఇమేజ్ తప్పకుండా ఇన్స్టాల్ అంటే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇది ఉంటేనే మీకు ఎగ్జాక్ట్ ఛానల్ బ్యానర్ అయితే క్రియేట్ చేయగలరు. సో మీరు ఇలా చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఏదైనా టెక్స్ట్ని ఓపెన్ చేయండి అనమాట. సో టెక్స్ట్ని ఓపెన్ చేసి మీరు ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు నచ్చిన టెక్స్ట్ నేను ఆనంద్ అని పెట్టాను, నా నేమ్ పెట్టాను, మీరు మీ ఛానల్ నేమ్ పెట్టండి. నేను ఎలా చేస్తున్నాను ఎగ్జాక్ట్గా అలా అయితే చేయొద్దు. మీ థాట్స్, మీ క్రియేటివిటీని బట్టి మీరైతే చేయండి. నేను ఇక్కడ ఫాంట్ అనేది పెడుతున్నాను. నా దగ్గర చాలా ఫాంట్స్ ఉన్నాయి. సో మీరు ఉన్న ఫాంట్స్తోనైనా చేయొచ్చు అనమాట. సో ఇక్కడ నేనైతే ఇదైంది. సో నేనైతే మళ్ళీ చేస్తానమాట. స్పేసింగ్ అవంతా మీరైతే చూడండి. మీరు మీ క్రియేటివిటీని యూజ్ చేయండి. చాలా ఇమేజెస్ నేనైతే ప్రొవైడ్ చేశాను, గేమింగ్వి అలా అన్నిటినీ ప్రొవైడ్ చేశాను. సో చూడండి. సో అయిపోయాక మీరు ఏం చేస్తారంటే, దీని యొక్క ఆపోజిట్ని తగ్గించండి. అయితే మీరు ఆ యొక్క ఇమేజ్కి మీరు ఎలా పెట్టారు ఏంటి అనేది తెలుసుకోవాలి కదా. సో మీరైతే ఒపాసిటీని తగ్గిస్తూ పెంచుతూ ఉన్నట్టయితే మీరు ఎక్కడ పెడుతున్నారు అనేది తెలుసుకోవచ్చు. సో మీరు అలా చేశాక మీరు ఏం చేస్తారంటే, మీ యొక్క దీన్ని బట్టి మీరైతే ఒపాసిటీని పెంచుకోవడం తగ్గించుకోవడం చేయండి. నేనైతే ఎగ్జాక్ట్గా చెప్పలేను. సో నేనైతే ఇలా చేసుకున్న తర్వాత మీ యొక్క లోగోని అయితే సెలెక్ట్ చేసుకోండి. నా యొక్క వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉందన్నమాట. సో అందుకే నేను ఇలా ఆలోచించి నేను ఇచ్చేస్తున్నాను. సో మీరు ఇంకేదైనా చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు నేనైతే నా లోగోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఆ లోగోని నేనైతే ఎలా పెట్టుకోవాలనేది ఆలోచిస్తున్నాను అనమాట. సో ఇప్పుడు నేను ఇలా పెట్టాను, మీరు ఇంకెలా పెట్టచ్చో ఆలోచించండి. సో మీరైతే ఇలా చేయండి అనమాట. సో చేసాక మీరు ఏం చేస్తారంటే, అలా చేస్తాను చూడండి. సో నేను దీని యొక్క కాపీని అయితే తీసుకుంటాను ఇప్పుడు. సో ఇదే మెయిన్ అనమాట. ఛానల్ ఆర్ట్కి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, మీరు ఏం అప్లోడ్ చేస్తారు, మీ యూట్యూబ్ ఛానల్లో మీరు ఏం అప్లోడ్ చేస్తారు అనేది క్లియర్ కట్గా మెన్షన్ చేయాలన్నమాట. నేను ఇక్కడ టెక్, అన్బాక్సింగ్, రివ్యూస్ నేనైతే జస్ట్ నార్మల్గా ఇక్కడ ఇది పెడుతున్నాను. యాక్చువల్గా అయితే నేనైతే వేరేవైతే అంటే ఇంకా ఎక్స్ట్రా చేస్తాను. ఇప్పుడు మీకు చూపించడానికి టెక్ అన్బాక్సింగ్, టెక్ న్యూస్ అయితే పెట్టాను అనమాట. సో పెట్టేసి మీరు ఏం చేస్తానంటే, నేను ఇది తగ్గించుకుంటున్నాను. ఎందుకు ఇది ఇలా పెద్దది ఉందంటే, మన స్పేసింగ్ అనేది ఎక్కువ ఉందన్నమాట. సో మనం ఏం చేయాలంటే, స్పేసింగ్ అనేది తగ్గించుకోవాలి. ఆ డార్క్ ఏరియా ఏదైతే ఉందో, సో ఆ డార్క్ ఏరియాలోనే మీరైతే క్లియర్ కట్గా పెట్టుకోవాలి. సో నేను ఇప్పుడు పెడతాను చూడండి. సో నేనైతే తగ్గించుకున్నాను స్పేసింగ్ తగ్గించుకుని నేను ఆనంద్ అనే దీని కిందనైతే పెట్టుకున్నాను. సో ఇప్పుడు చూసారా తీస్తే ఎలా ఉందో, నేనైతే రిమూవ్ చేసేసాను. మీరు ఇప్పుడు మీ యొక్క ఇమేజ్ మీద అది ఎంత క్లారిటీ కనిపిస్తుందా లేదా అని చెక్ చేసుకోండి. నేనైతే చెక్ చేసుకొని ఇప్పుడైతే స్ట్రోక్ని అయితే ఎనేబుల్ చేసుకున్నాను అనమాట. స్ట్రోక్ని ఎనేబుల్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మనకి ఆ స్ట్రోక్ని ఎనేబుల్ చేయడం వల్ల మీకు కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేస్తానంటే, నేను షాడో ఆన్ చేసి ఇక్కడ మనకి ఆరెంజ్ బ్లూ ఉంది. సో మీకు కలర్ ప్యాటర్న్ అయితే యూజ్ చేయండి. నేను ఇప్పుడు బ్లూని యూజ్ చేస్తాను, మీరు ఆరెంజ్ని యూజ్ చేయండి. మీ యొక్క కలర్ ప్యాటర్న్ మీ మైండ్లో ఉంటేనే మీరు ఎప్పుడైనా చేయగలరు అనమాట. సో ఇప్పుడు నేనైతే చేశాను కదా. సో ఇప్పుడు ఏం చేస్తాను, నేనైతే ఆన్ చేస్తున్నాను. ఇవన్నీ మీకు అయితే తెలిసిందే. సో మీ యొక్క క్లారిటీ మీ దాన్ని బట్టి మీరైతే చేసుకుంటారనమాట. సో ఇవ్వండి, నేను ఇక్కడ చేస్తాను చూసారు కదా. మీరేమో దీనికి మీరు వైట్ నచ్చితే వైట్ ఉంచండి, లేదంటే గ్రేడియంట్ కలర్ అయినా పెట్టుకోండి అనమాట. సో నేను ఆరెంజ్ మరియు బ్లూ కలర్ గ్రేడియంట్ అయితే పెడతాను చూడండి.
సో నేనైతే ఇక్కడైతే పెట్టాను. మీకు నచ్చిన కలర్ మీరు పెట్టండి. మీకు అక్కడ ఏది బాగా అనిపిస్తుందో అది పెట్టండి. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని ఇలాగే వదిలేకుండా సేవ్ యాస్ ప్రాజెక్ట్ అయితే చేయండి. మీరు ఎప్పుడు ఒకటే ఛానల్ బ్యానర్ని అయితే ఎప్పుడు ఉంచొద్దు. సో అది చేసాక మీరు ఏం చేస్తారంటే అల్ట్రాలో పెట్టుకోండి అనమాట. ఇమేజ్ని సేవ్ చేసుకోండి. సో సేవ్ టు గ్యాలరీ కొట్టేస్తే మీకు అల్ట్రాలో పెట్టడం వల్ల మీ యొక్క ఇమేజ్ క్వాలిటీ అనేది అద్భుతంగా పెరుగుతుంది అనమాట. సో ఎంత బాగుంటుందంటే మీరే చూస్తారనమాట. సో ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని ఎలా అప్లై చేయాలి. సో మీకు నేను అప్లై చేయడం ముందు మీకు ఇమేజెస్ చూపిస్తాను. నేను ఏవైతే మీకు ఇస్తానో అవన్నీ లింక్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. సో చూసారు కదా ఎన్ని ఇమేజెస్ నేను మీకు అయితే ఇస్తానమాట. ఇంకా ఎక్కువ ఇమేజెస్ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ నేనైతే లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. సో అంతే. ఇప్పుడైతే చూడండి, నేనైతే ఇప్పుడు ఏం చేయాలంటే మీకు అప్లై ఎలా చేయాలి. మీరు జస్ట్ సింపుల్ మీరైతే క్రోమ్ని అయితే ఓపెన్ చేస్తారు. సో క్రోమ్ని ఓపెన్ చేసాక మీరు ఏం చేస్తారంటే youtube.com అనేది సెర్చ్ చేయండి అనమాట. సో నేను ఇప్పుడు ఎలా అయితే సెర్చ్ చేస్తానో మీరు అలానే youtube.com అని సెర్చ్ చేయండి. సో మీకు డెస్క్టాప్ సైట్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే ఇలా అయ్యాక మీరు డెస్క్టాప్ సైట్లోకి అయితే వెళ్ళాక మీరు ఏం చేస్తారంటే మీ యొక్క ఛానల్ దీనిలోకి వెళ్ళి ఆ ఆర్ట్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేసి మీరైతే చాలా అంటే చాలా సింపుల్గా మీకు అయితే క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో ఎలా చేయాలనేది మీకు ఇక్కడ అర్థమైంది అనుకుంటున్నాను. సో మీరు ఇక్కడ మీ ఇమేజ్ ఏదైతే ఉందో సో ఆ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇది ఒకటే కాదు, మీకు చాలా ఇమేజెస్ ఉన్నాయి. సో ఇదైతే ఇప్పుడు ఇక్కడ అప్లోడ్ అయితే అవుతుందన్నమాట. సో ఇక్కడ మీకైతే చూపిస్తున్నాను చూడండి. మీకైతే ఇది చాలా ఎక్కువ MB, చాలా అంటే చాలా ఎక్కువ MB అనమాట. 2 MB వరకు ఉంటుంది. మీరు అల్ట్రాలో పెట్టుకోకపోతే మీకైతే క్లిప్ పట్ అనేది వర్క్ అవ్వదు, ఎందుకంటే తక్కువ రెజల్యూషన్ వస్తుంది కాబట్టి మీకు వర్క్ చేయదు అనమాట. సో పెట్టేసి మీరు సెలెక్ట్ కొట్టేసినట్టయితే బూమ్ హెడ్ షాట్. సో అంతే, చాలా సింపుల్గా మీరైతే అయిపోయిందనమాట. అంతే అని చాలా సింపుల్గా. సో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్స్ లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో బై బై, సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో.